కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పేరుతోనే జరిగిన హంగామా అంతా ఇంత కాదు. ఓవైపు చూస్తూ ఉంటే పేదల బతుకులలో కన్నీళ్లు ఆర్తనాదాలు, ఇంకోవైపు ధనవంతుల కళ్ళల్లో మాత్రం ఏంది అంటే అహంకార పూరితమైన ధోరణి. అంటే చట్టం మా చుట్టం, రాజకీయం మా నేస్తం, అంతా మాదే అని వ్యవహరించిన తీరు కూడా మనం చూస్తాం. సో మొత్తానికి ఈ అంశాలకు సంబంధించి ఏవి రంగనాథ్ గారి గురించి నేను స్పెషల్గా ఎప్పుడో చెప్పా. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో వారు పూర్తిగా కూడా మరొక ఐఏఎస్ లక్ష్మీలా బలవుతారు ఖచ్చితంగా అంటూ కూడా చెప్పాను. ఆఖరికి అదే జరిగింది. వైఆర్టీవీ చెప్పిందే నిజమైంది. వైఆర్టీవీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలుస్తుంది, ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంది, నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుంది. ఇది వాస్తవం. నేను అప్పుడు చెప్తూనే ఉన్నా, పూర్తి స్థాయిలో ఇక్కడ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక ఒక్కసారి ఇది చూడుర్రి, ఈ టైటిల్ చూసినాక మీరు ఏమంటారు అనేది మీ ఇష్టం. ఎందుకంటే చెప్పినా వినరా, జైలుకు పంపాలనా, ఏ కక్ష చూడుర్రి, ప్రజలను గురి చేయాలని చూస్తున్నారా? రేపు హైకోర్టు చార్మినార్లను కూల్చేయమంటే యంత్రాలను సిబ్బందిని పంపుతారా? పొలిటికల్ భాషలో 5 ఆఫీసర్లో చెప్పినట్టు నడుచుకుంటే బలయ్యేది మీరే. హైకోర్టు చాలా స్పష్టంగా కూడా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఎందుకంటే చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అంశానికి సంబంధించి చాలా వరకు మనం మాట్లాడుకున్నాం. నేను ఎప్పుడో చెప్పిన ఏవి రంగనాథ్ గారికి, అయ్యా సారు, మీరు ఎవరు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోకురి, తర్వాత గోసపడాల్సి వస్తుంది, తర్వాత ఇక మీ ఇష్టం అంటూ కూడా నేను చాలా క్లియర్గా చెప్పిన. కానీ ఆయన ఏమనుకున్నాడో ఏమో మనకైతే తెలియదు. కానీ హైకోర్టు అయితే మొట్టికాయలు గట్టిగేసింది. నిన్న హైకోర్టు తిట్టిన తిట్టులు నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా పడవు. అంత దారుణంగా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే ఒక సీనియర్ ఆఫీసర్గా ఉండి మీరు వ్యవహరించే తీరు ఇదేనా అనే కోణంలో కూడా స్పందించింది. అంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీకు విషయం తెలుసో లేదో, ఇప్పుడు కూల్చేయాలంటే ఈనాటి సెక్రటరియట్ను కూడా కూల్చేయాలి, ఐమాక్స్ను కూల్చేయాలి, ప్రసాద్ ల్యాబ్ను కూల్చేయాలి. మీకు చెప్తా ఉన్నా, నెక్లెస్ రోడ్డు లేకుండా పోతుంది. దాంతోపాటుగా ఇప్పుడున్న చార్మినారో లేకపోతే హైకోర్టు భవనాన్ని కూల్చేస్తారా అని ఎవరైనా చెప్తే మీరు కూల్చేస్తారా అంటూ పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కోర్టు. అంటే కోర్టు ఎంత క్లారిటీగా ప్రజల పక్షాన ఉన్నది అనేది నిజం. కోర్టు వైపుకు పెద్దలకు ఒక న్యాయం జరిగింది, పేదలకు ఒక న్యాయం జరిగింది అనేది వాస్తవం, తేటతెల్లం అయిపోయింది. ఇక్కడ మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏంది పూర్తి స్థాయిలో కూడా ఏకపక్షంగా కూల్చుడైంది. మీరు అర్జెంటుగా జరగాల్సిన అంశం ఏంటి అంటూ కూడా చెప్పింది. శని ఆదివారాలలో కోర్టు సెలవులలో ఇండ్లు కూల్చుడైంది. కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ కోర్టు ఆర్డర్ చదవడంలో లేదా? ఉరి తీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారు. మీరిచ్చిన నోటీసులకు వివరణ కూడా వినలేరా? 48 గంటల నోటీసులు ఇచ్చి 40 గంటలలోనే కూల్చేస్తారా? హైడ్రా నోడల్ ఏజెన్సీనే, దానికి ఉన్న చట్టబద్ధత ఏంది? చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపితే తెలుస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్. అమీన్పూర్ తహసీల్దార్ పైన కూడా న్యాయమూర్తి ఆగ్రహం. హైడ్రా ఏర్పాటు 29 పై స్టే ఇస్తామని హెచ్చరిక. తదుపరి విచారణ 15కు వాయిదా. స్టే ఏం ఆదేశాలు ఇచ్చిండు, ఏం కథ? చాలా మంది పేదల ఇండ్లు కూల్చేసిరండి ప్రాంతాలలో, కృష్ణారెడ్డిపేట అక్కడ. అరే మెయిన్ రోడ్డుకు ఉన్నది భయ్, ప్రభుత్వ భూమి అని ఇన్ని రోజులు కనవాలే. నిజంగా కూడా హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఏవి రంగనాథ్ పైన, అదేవిధంగా అధికారుల పైన. ఏవి రంగనాథ్ గారు నిన్న వర్చువల్గా అటెండ్ అయ్యి జంపు చేస్తున్నారు. కోర్టు అడిగే ప్రశ్న ఒకటి, వీరు చెప్పే సమాధానం ఇంకొకటి, మళ్ళీ ఈయన ఇంకో ఏంది ఇది చెప్పకుండానే ఇంకోటి జంపు చేసి చెప్తా ఉన్నాడు. నిన్న కోర్టులో వర్చువల్గా హాజరై పూర్తి స్థాయిలో కూడా జంపు చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన. నిజంగా కూడా కోర్టు చెప్పినట్టు చెంచల్గూడనో లేకపోతే చెర్లపల్లి జైలుకు పంపితేనే కరెక్ట్ సెట్ అవుతారు. నేను చెప్తున్నా కదా, చెంచల్గూడనో చెర్లపల్లి జైలుకు పంపితేనే చాలా క్లియర్గా కూడా సెట్ అవుతారు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. కానీ హైడ్రా బాధితుల ఉసురు మాత్రం భయంకరంగా దాక్తుంది ప్రభుత్వానికి. అంతా ఇంత కాదు. నేను చెప్తున్నా కదా, హైడ్రా బాధితులకు నరకం ఎట్లా చూపెట్టిలో దానికి మళ్ళీ భయంకరమైన ప్రతిఫలాన్ని అయితే వీళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలైన పూర్తి స్థాయిలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న అందరి ఇండ్లను కూల్చేసే ప్రయత్నం మొదలుపెట్టిండు. హైకోర్టు ఎట్లా తెచ్చింది అనుకుంటున్నారో ఇక చూడు, ఇక చెప్తా. చట్టాలను అమలు చేయకుండా, కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా కూల్చివేతలే ఏకైక లక్ష్యంగా దూకుడుగా
చర్యలు తీసుకునే వాళ్ళను చెర్లపల్లి చెంచల్గూడ జోలికి పంపితే పరిస్థితులు తెలిసొస్తాయి. కూల్చివేతలకు ముందు నోటీసులు జారీ చేసి ఆక్రమణదారుడి వివరాలు కోరాలని తెలియదా? ఉరి తీసే ముందు కూడా ఆ వ్యక్తి చివరి కోరిక అడుగుతారన్న నిజం, ఇది వాస్తవం. ఈరోజు పూర్తి స్థాయిలో చట్టసభలకు సంబంధించి పూర్తిగా కూడా మీరు ఎక్కడన్నా చూడురి, ఉరి తీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారు. రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఈ తప్పు చేసిన దొంగలందరినీ తీసుకుపోయినప్పుడు కూడా ఉరి వేసినప్పుడు చివరి కోరిక అడుగుతారు ఖచ్చితంగా. నీ చివరి కోరిక ఏంది నాయన, నీ చివరి కోరికకు సంబంధించి ఏమేం కావాలి, నీకు ఎట్లెట్లా కావాలి చెప్పు అని కూడా అడుగుతారు. కానీ ఏదైనా నోటీసులు ఇచ్చి 48 గంటలు గడవాలి, వివరణ తీసుకుంటారు. 48 గంటలు గడిచిన తర్వాత వివరణ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. ఈరోజు వీళ్ళు ఇష్టానుసారంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? చట్టాలతో పని లేకుండా కూల్చివేతలు చర్యలు తీసుకుంటుంటే హైకోర్టులు ఏమీ చేయకుండా కూర్చుంటాయని అనుకుంటున్నారా? నోటీసులు జారీ చేసినప్పుడు వారి వాదన కూడా వినాలి తెలియదా? శనివారం సాయంత్రం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చేస్తారా? కోర్టు పనిదినం సోమవారం వరకు ఆగలేరా అంటూ కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పచ్చి బూతులు ఇచ్చింది, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే పచ్చి బూతులు. అంటే వాళ్ళు మంచిగా హైకోర్టు అంటే న్యాయస్థానం దేశవ్యాప్తంగా అందరికీ నమ్మకం ఉన్నది కాబట్టి కోర్టుల యొక్క నిర్ణయాలు అందరినీ గౌరవిస్తాం కాబట్టి కోర్టు భాషలో ఇచ్చింది. మన భాషలో అయితే పచ్చి బూతులు ఇవి, ఎందుకంటే శివాట్లు పెట్టింది అనుకుంటాం మనం. ఇది వాస్తవమైన విషయం. ఈరోజు పూర్తి స్థాయిలో మూసి ఆక్రమణపై నోటీసులు ఇప్పుడా 1900లో FTL నిర్ధారిస్తే ఇప్పుడు నిర్మాణాల తొలగింపునకు చర్యల ఆక్రమణల తొలగింపుపై మీ విధానం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు చట్ట ప్రకారమే చర్యలు ఉండాలని ఆదేశం. విచారణ ఈ నెల 16 వరకు వాయిదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక వైపు ఏంటంటే కూల్చివేతలపైన సుప్రీం కూడా సీరియస్ అయింది. వారించిన వినని అస్సాం సర్కార్ కోర్టు ధిక్కరణ నోటీసు, తమకు అనుమతి లేకుండా ఇల్లు కూల్చొద్దని పునరుద్ఘాటన అంటూ కూడా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే హైకోర్టులో హైడ్రా చిచ్చు, బుల్డోజర్ కూల్చివేతలపై రెండుగా చీలిన పార్టీ ప్రభుత్వం హైడ్రా కుంపముంచుతుందని బహిరంగంగానే విమర్శలు. పేదల గూడు కూల్చే పార్టీని కాంగ్రెస్, పేదల గూడు కూల్చే పార్టీగా కాంగ్రెస్ మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిన్న ఒక పంచాయతీ జరిగింది, ఇది మీ అందరికీ చెప్పాలి. మీరు నవ్వుకుంటారో ఏమనుకుంటారో తెలియదు కానీ మీకు వాస్తవాలని చెప్తాను. ఇనుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలండి, మీరు చాలా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు 2 రకాలుగా చీలిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోరు, ఈ హైడ్రా పుణ్యమా అని పూర్తి స్థాయిలో 2 వర్గాలుగా చీలిపోయాడు. ఒక వర్గం, రెండో వర్గం. నేను చెప్తున్నా, ఒకటి విమర్శించే వర్గం, రెండోది ఏంది అంటే రేవంత్ యొక్క అభిమాన వర్గం, లేకపోతే రేవంత్ పదవులు పోగొడతాడన్న భయంతో. ఇది భయం గుప్పెట్లో ఉన్న వర్గం అన్నట్టు. అయితే వీళ్ళు ఏం చేసిల్లంటే కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శించు, అరే భయ్ నువ్వు కాంగ్రెస్ను ఉంచదలుచుకున్నావా, పునాది చేయగలుచుకున్నావా, లేక అసలు పునాదులే లేకుండా చేద్దామనుకుంటున్నావా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటుందా ఉండదా అని కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శించారు. మీకెందుకు 2 ఎమ్మెల్యేల పేర్లు చెప్తా. ఒకటి పూర్తి స్థాయిలో కూడా దానం నాగేందర్కు సంబంధించి, రెండోది సంగారెడ్డికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సంబంధించి. వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విమర్శించిళ్ళు. అరే బాబు రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు, గిట్లా కూల్చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, పేదలు ఏమనుకుంటారు, అదేమన్నా ఈ రోజుయా ఏంది, నీ కూల్చుడేంది అనేది మొదలు పెట్టిళ్ళు. ఇప్పుడు హైడ్రాకు సంబంధించి నిజంగా ఆక్రమణలే జరిగినాయి. ఆక్రమణలు జరిగితే ఏదైనా నోటీసు జారీ చేస్తాం. నోటీసు జారీ చేసిన తర్వాత 48 గంటలు వెయిట్ చేయాలి. 48 గంటలు వెయిట్ వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకున్న తర్వాత వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు వేకేట్ చేయడమా, ఖాళీ చేయడమా ఏదో జరుగుతుంది. లేదా ఇంతలో వాళ్ళ హైకోర్టుకు పోయి వాళ్ళ యొక్క బాధను, వేదన అంతా కూడా వెలబోసుకుంటారు. నా రక్తాన్ని చెమట చుక్కగా మార్చి ఇటుక పేర్చుకొని ఆ సగటు మనిషి యొక్క సగటు కాదు, 100లో 95% మంది పూర్తి స్థాయిలో ఒక ఇల్లు కోసం తమ యొక్క జీవితాన్ని మొత్తం కష్టపడతారండి. ఒక జీవితం మొత్తం ఇల్లు కట్టుకోవడానికి జీవితకాలం మొత్తం పడుతుంది. అలా వాళ్ళు నిర్మించుకున్నామని కోర్టుకు చెప్తే కోర్టు ఓకే సరే ఉండనియండి బాబు, వాళ్ళ మీద పెనాల్టీ వేయండి, లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు చూడండి అని చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే శనివారం సాయంత్రం నోటీసులు ఇస్తాం, ఆదివారం కూల్చేస్తాం. ఎన్ని గంటలు దాటుతుంది? 24 గంటలు దాటక ముందుకే కూల్చేస్తుడు వీళ్ళ యొక్క అలవాటుగా మారిపోయింది. అయితే దీంట్లో భాగంగా ఏంది అంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ 3 వర్గాలు కాబోతుంది. గుర్తుపెట్టుకోరు, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. కాంగ్రెస్ యొక్క జోష్యం ఇదే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఒక పెద్ద మనిషి కస్సు బుస్సు ఆడతాడు మంత్రి పదవి కోసం. ఇంకొక ఆయననేమో మాకెందుకు ఓటు వేసిర్రబాయ్, మీ వాళ్ళు వెయ్యనే వేయద్దని ఇంకొకరు అంటారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలకు సంబంధించి కూడా ఒక్కసారి మీరు చూడాలి. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు ఏంది కథ అనేది ఒకసారి చెప్తా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ వర్గానికి సంబంధించి, అంటే రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాల పార్టీ మారినా, రాజీనామా చేసినా
రేపు పొద్దుగాల ఈయన కొత్త పార్టీ పెట్టినా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయినా, లేకపోతే కొత్త పార్టీ పెట్టినా, లేకపోతే ఇంకో పార్టీలో జాయిన్ అయినా ఆయనతోని కొంతమంది వస్తారనే పగటి కలలు అంటారు. ఇది అవాస్తవం అండి. అట్టి పరిస్థితుల్లో కూడా అంటే నిజమైన కాంగ్రెస్ అంటే వీళ్ళెవరు అంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అంటే మొదటి నుండి పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు. వీళ్ళు అధికారంలోకి వస్తే చాలు, వాళ్ళకు అధికారం ఉంటే చాలు, వీళ్ళకి ఏ లాభాపేక్ష ఎలాంటి ఆలోచన ఉండదు. కేవలం వీళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిజమైన కాంగ్రెస్ వాదులు. ఇక ఇంకొకరు ఏంటంటే పరానా జీవులు. ఈ పరానా జీవులు ఎప్పటికీ కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యే ఉంటాయి. ఇట్లా 3 వర్గాలుగా విభజించబడింది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అల్లు ఉంటారు, పార్టీలు మారేటోళ్ళు వాళ్ళు. రేవంత్కు సంబంధించిన ఇప్పుడు ఏడ అధికారాన్ని కోల్పోతామో ఏం కథ అని ఇంకొక రకమైన చర్చ కూడా కొనసాగుతుంది. సో పూర్తి స్థాయిలో రేవంత్కు హైకోర్టు భారీ షాక్ ఇయ్యలే. మీరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నిన్న పూర్తి స్థాయిలో హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు చెప్పినా విన్నారా, జైలుకు పంపాలనా? వీళ్లకు ఏంది అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పండి. మీరందరూ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ కామెంట్ల రూపంలో చెప్పిర్రి. ఇప్పుడు హైడ్రాకు సంబంధించి మూసీ సుందరీకరణ విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? అంటే వీళ్ళని జైలుకు పంపాలనా? అధికారులు నోటీసులు ఇవ్వకుండా కేవలం 48 గంటల సమయం ఇవ్వకుండా కూల్చివేయడానికి కోర్టు ఏకపక్షం కాదు, ప్రజల పక్షాన పొల్లు తిట్టింది. మరి ఈ నిర్ణయాన్ని మీరు ఏకీభవిస్తారా? హైకోర్టు తీర్పును మీరు ఏ విధంగా చూస్తారో అనేది కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. ఎందుకంటే తెలంగాణ యావత్తు మొత్తం కూడా ఈ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. అరే హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత భయంకరంగా ఉన్నది, దానివల్ల పేదల జీవితాలు ఆగమైపోతున్నాయి, వాళ్ళ బ్రతుకులు ఎట్లున్నాయి, వాళ్ళ యొక్క వ్యవస్థ ఎట్లున్నది అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టుర్రి. హైకోర్టు ఏమన్నది అంటే మిమ్మల్ని జైలుకు పంపాలనా, చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపాలనా, లేకపోతే నోటీసులు చదివే తీరు ఏమైనా ఓపిక ఉన్నదా అని డైరెక్టే అన్నది. మరి జైలుకు పంపుదామా? హైకోర్టును మీరు సమర్థిస్తున్నారా? ఈ హైడ్రా వద్దనుకుంటున్నారా? మూసీ సుందరీకరణ 1900లలో ఎఫ్టీఎల్లో నిర్ణయించబడింది. ఇప్పుడు మూసీ సుందరీకరణ అనేది దోపిడీ జరుగుతుందా? మీ కామెంట్లకు సంబంధించి చాలా క్లారిటీగా చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చెప్పాలి. లేకపోతే ఈ సన్నాసులు ఏమంటారు తెలుసా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు వాగుతూ ఉంటారు. ఇగో చూడురి, హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా అద్భుతమైనది, కరెక్ట్. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలన్నా. ఎందుకు అంటే నేను ఒక్కనే కాదు, మీరు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలుగా కామెంట్ల రూపంలో చెప్తే ఈ సన్నాసులకు అప్పుడన్నా సోయి సిగ్గు శరం అన్నీ వస్తాయి. నేను చెప్తున్నా కదా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి. ఈరోజు హైకోర్టుకు సంబంధించి ఇక్కడ కాదు, మీరు అస్సాం సర్కార్కి అయితే కోర్టు ధిక్కరన్న నోటీసులే ఇచ్చింది. ఒక ప్రభుత్వానికి చరిత్రలో కనీ విని ఎరగని విధంగా కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. ఏంది మామూలుగా అనుకుంటున్నారా? కూల్చివేత్తల మీద సుప్రీం మామూలు కోపం మీద లేదు. ఇప్పుడు జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ కానీ, లేకపోతే అభివృద్ధి చెందిన దేశాలు, లాటిన్ అమెరికా లాంటి దేశాలకు సంబంధించి ఏ దేశంకైనా పోదాం, ఏంది అక్కడ అభివృద్ధి చెందిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకపోతే ఆ చెరువులకు సంబంధించో లేకపోతే ఇతరతర నిర్మాణాలకు సంబంధించి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క ప్రణాళికతోని పోతారు. మనోళ్ళు ఏంది అంటే పేదోళ్ళ బ్రతుకును కూల్చేస్తుడు తప్ప ఇంకోచి ఉండదు అనేది చాలా క్లారిటీ అయిన విషయం. ఇగో కూల్చివేతలపై అక్కడ దేశంలో సుప్రీం సీరియస్ అయింది, రాష్ట్రంలో హైకోర్టు సీరియస్ అయింది. కాంగ్రెస్లో ఈ హైడ్రా చిచ్చు కొనసాగుతుంది ఖచ్చితంగా. భవిష్యత్తులో వీళ్ళ బ్రతుకులు రోడ్ల పాలైతే వీళ్ళు ఏమీ చేయలేకుండా పోతారు. చూడుర్రి, పూర్తి స్థాయిలో హైకోర్టు మాత్రం చెంచల్గూడ చెర్లపల్లి జైలుకు అసలు నిజంగా కూడా నిన్న జైలుకు పంపిస్తే నేను మంచిగా ఇక్కడ కేక్ కట్ చేద్దాను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా. నేను నిజంగా చెప్తున్నా కదా, హైకోర్టు మాట అన్నది కానీ ఆ పని చేసి పెడితే అసలు దరిద్రం పోవు తెలంగాణకు. నిజంగా తెలంగాణకు దరిద్రం పోవు. నిన్న వీళ్ళని జైల్లోనే కనుక చెర్లపల్లి జైలుకో చెంచల్గూడ జైలుకో పంపిస్తే దరిద్రమే పోవు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, నువ్వు నోటీసులు ఇవ్వై, మిమ్మల్ని అద్దంటలేం, నోటీసులు ఇచ్చి 48 గంటల సమయమే, మా వివరణ కూడా నువ్వు తీసుకో. మేము ఎట్లున్నావు, మాకు బ్యాంకు లోన్లు ఎట్లా వచ్చినాయి, మరి మాకు కరెంటు బిల్లులు ఎట్లా వచ్చినాయి, అరే మీకు తెలియదు కదా, ఒక్కసారి మీ అందరికీ చెప్పాలి. ఆ పేపర్లేవి ఒకసారి వాట్సాప్ మీకు ఒకటి తెలియదు కదా, మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రి. నేను చెప్పేదేమో పెద్దది కాదు. 2024 ఇది 10వ నెల, ఈరోజు 1వ తారీఖు 2024, ఈరోజు 1వ తారీఖు. మీరు గుర్తుపెట్టుకోర్రి, 9వ నెలల రిజిస్ట్రేషన్స్ అంటే ఏది మనం కట్టుకున్న ఇల్లుల రిజిస్ట్రేషన్, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్కు సంబంధించి ఎంత మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఎంత మేరకు ఈ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయించుకున్నదో ఒక్కసారి చూడు. హైడ్రాలో కూల్చివేసిన దాంట్లో ఇప్పుడు కూల్చివేతలు జరిగినాయి కదా, ఈ కూల్చివేతలలో 80% పోయిన నెలలనే కట్టిరట. ఇప్పటి వరకు కూల్చివేతిన దాంట్లో నిజం.
అమీన్పూర్ కృష్ణారెడ్డిపేట కానీ లేకపోతే ఇక్కడ నల్ల చెరువు పరిసర ప్రాంతం కూకట్పల్లి కానీ లేకపోతే వీళ్ళు కూల్చేస్తున్న ప్రతి చోట కూడా పోయిన 2 నెలలలోనే భారీగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారట. చాలా బాధాకరమైన విషయం ఇది, చాలా బాధాకరమైన విషయం. హైకోర్టుకు సంబంధించి ఇంకొక విషయాన్ని కూడా మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఈ కూల్చివేతలను హైడ్రాను పూర్తి స్థాయిలో వ్యతిరేకిద్దామా వద్దా అనేది కూడా మీరు కామెంట్ పెట్టాలి. హైడ్రా అనేది అవసరం లేదు, ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడమా, పెనాల్టీ వేయడమా లాంటివి మాత్రమే చేయాలి. కానీ ఇటుక పేర్చి జీవితాలను నేను చెప్తున్నానండి. ఇప్పుడు నాకు ఇల్లు కట్టుకోవడం అనేది నా జీవిత కళ. నేను చెప్తున్నా కదా, నాకు ఇప్పటివరకు ఇల్లు లేదు, నాకు జీవిత కళ. నేను ఆఫీస్ కూడా మనం ఎవరిదైనా రెంట్ల మీద నడిపిస్తాం. మనకు ఒక ఆఫీస్ సొంతంగా ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలనే జీవిత కళ ఎవరికైనా, నాకని కాదు ప్రతి ఒక్కరికి జీవితాంతం కష్టపడితే ఒక ఇల్లు కట్టుకుంటాం. దాన్ని గుల్చేస్తూ ఊకుంటాడు ఎవడన్నా? నేనైతే ఊకోను భయ్, బాజాప్తుగా చెప్తున్నా. సీఎం రాజీనామా చేస్తాడా లేకపోతే సెక్రటరియట్ దగ్గర పోయి ఏదో ఒకటి అయితే చేసేస్తా, నేనైతే ఊకోను. చెప్తున్నా కదా, తెలంగాణలో ఉప్పు కారం తిని రోషం పౌరుషం ఉన్న ఏ ఒక్కడు కూడా వదులుకోడు, నేనే చెప్తున్నా కదా. ఎందుకంటే జీవితకాలం అండి ఇది, జీవితకాలం పడుతుంది ఒక ఇల్లు. ఇక చూడుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి అప్పుడు రాజకీయం అంటే తెలియదు, బాజాప్తుగా అక్కడ ఏం రాసి ఉంటే నేను గదే చదువుతా. 30-40 సంవత్సరాల నుండి వీడు ఏం పీకిండు, జై తెలంగాణ. ఎవరైతే కూల్చారో వాళ్ళందరూ జైలుకు వెళ్ళి అందరూ జరిమానా విధించాల్సిందిగా కోర్టు ఆదేశించాలి. హైకోర్టు ఈజ్ గుడ్, సూపర్ డిసిజన్ హైకోర్టు. ఎస్, గుడ్ హైకోర్టు డిసిజన్. రంజిత్ అన్న గుడ్ మార్నింగ్. 100% కరెక్ట్. హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా అద్భుతమైనది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నో హైడ్రా, మాకు హైడ్రా వద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ హైకోర్టుకు సంబంధించి ఆందోళన విషయంలో మనం చూస్తున్నాం కదా, ఈ